ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకుందామని హైదరాబాద్కు దగ్గరలో ఉన్న కాచవాని సింగారం అనే ఊరికి వెళ్ళాం. కానీ అక్కడ మేము చూసింది బయట ఎవరూ మాట్లాడని నిజాలు. గ్రామం గురించి కాగితాల మీద రాసిన అభివృద్ధి ఒకటి, ప్రజలు నిజంగా అనుభవిస్తున్న జీవితం ఇంకొకటి. కాచవాని సింగారం మొత్తం వెనుకబడిన ప్రాంతం కాదు, చాలా కుటుంబాలు బాగానే ఉన్నాయి. కానీ గ్రామంలో అభివృద్ధిలో చాలా లోపాలున్నాయి. అక్కడ సుమారుగా 5,000 నుంచి 6,000 ఓటర్ జనాభా ఉంది. కానీ ఒక్క హాస్పిటల్ కూడా లేదు గవర్నమెంట్ది. స్కూల్ విషయానికి వస్తే 7వ తరగతి మాత్రమే ఉంది. అక్కడ పక్కనే ఊరు నానుకొని మూసి ప్రవహిస్తుంది. దోమల బెడద చాలా ఎక్కువ, వాటిని నివారించే మార్గాలు లేవు. ప్రాపర్ బస్టాండ్ లేదు, స్ట్రీట్ లైట్లో చాలా లోపాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం కాచవాని సింగారం ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ అండర్ సర్వ్డ్ విలేజ్. హెల్త్, ఎడ్యుకేషన్, శానిటైజేషన్ అన్నీ ఒకేసారి లోపాలున్న గ్రామం. గ్రామం మొత్తం ఒకవైపు అయితే ఊరి చివరన్న 12 కుటుంబాల కథ ఇంకొక ఎత్తు. అక్కడ జీవితం ఎలా ఉందంటే సుమారుగా పిల్లలు పెద్దలు అందరూ కలిపి 50 నుంచి 60 మంది నివసిస్తున్నారు. వారికి ఇల్లు లేదు, లైట్ లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, త్రాగునీరు లేదు, చీకట్లో పాముల భయం, ప్లాస్టిక్తో వేసిన ఇల్లులు. మీరు ఏమైనా అప్లికేషన్ రాసి ఇచ్చారా అక్కడ? గ్రామ పంచాయతీలు రాసి ఇచ్చారా? ఇప్పుడు 12 కుటుంబాలలో ఎంతమందికి వస్తున్నాయి రేషన్ బియ్యం? నలుగురికి. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తారా మరి? ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి మీరు అందరు కలిసి అడగాలి. అడిగితేనే మీరు ఏదైనా చేసుకోవాలి. మీరు హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లమా తేడుకోతున్నారు మరి? గాంధీకి ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు, చిన్నది. ఇప్పుడు రేషన్ కార్డు కూడా లేదా అండి మీకు? 2-3 వచ్చినాయి. ఇవైతే వస్తలేదు. మా చెప్పుకుంటే మా చాలా కష్టం సార్. మేము ఏంటంటే భూమిలో బతుకున్నట్టు కానీ ఈ బతికి ఒకటే సచిన ఒకటే మాది. మొత్తం ఓటప్పుడేమో చక్కగా వస్తున్నారు, ఓటు వేసుకుంటారు. ఓటు వేసినాక అది చూపిస్తామంటారు కథ. మొత్తం మా మీద తిని 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 పెద్ద అయినోడు ఉంది కానీ మాకు చేసిన సాయం లేదు. ఇంకొక గంట దోమలకు దోమలు తిన్నాం మేమేనా? దోమలు ఒదికి గీక్కుంటే ఒదికి అన్నం తింటాం మేము. సార్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ మాకైతే ఏం లేదు సార్. మీరు నమ్ముతారు రేవంత్ రెడ్డి మాకు రేషన్ కార్డు వస్తా అని చెప్పిండు, ఏది చూపిస్తలేడు చేస్తలేడు. డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి అన్నారు, పేర్లు వచ్చినాయి అన్నారు, ఏది చెప్తలేరు అని ఆడు కూడా వచ్చిన పోలీసులతో మాట్లాడమ్మ మరోసారి రారని ఆడు కూడా కలవలేడు. చేతికిందలో చెప్పిండు, మస్తారి తిరిగి బస్ స్టాండ్ లో వండుకొని అన్నం తినక ఏం తినక చిన్న పిల్లలు తీసుకొని పోయినాం. పిల్లల నీళ్ళు కూడా ఊరుతాయి, మేము అట్లే ఉంటాం. వర్షాలు వస్తే కూడా మాకు మంచాలు ఏలే వస్తాం, చాలా కష్టం ఉంటారు. అదే ఊర్లో ఒక గొర్రెల కాపర్ని కలిసాం. బాబాయ్ చాలా సాదా సీదా మనిషి. ఓటెవరికి వేశావు బాబాయ్ అని అడిగాం. ఎవరో పేరు తెలియదని చెప్పాడు. ఈ వాక్యం చెప్పే దానిలో మన రాజకీయ అవగాహన ఎంత వెనుకబడిపోయిందో స్పష్టమైంది. ఇప్పుడు మీకు ఇల్లు ఇక్కడే, ఓటు అన్ని ఇక్కడే ఉన్నాయా? ఇక్కడనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓటు వేసారా మొన్న? ఎవరు ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమో ఎమ్మెల్యే సర్పంచ్ ఉండే అప్పుడు, మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు నువ్వు మొన్న ఎమ్మెల్యే ఓటు వేసినావు కదా, సర్పంచ్లకు వేసావా? సర్పంచ్. ఎవరు మీ ఊరు సర్పంచ్ ఎవరు? ఇక్కడ ఉంటాడు అక్కడికి. పేరు తెలియదు? పేరు తెలియకుండా ఓటేసినావు బాబాయ్. అక్కడ ఒక వృద్ధుని చూసాం. ఆయన పెరాలసిస్తో బాధపడుతున్నాడు. 2 సంవత్సరాల నుండి పెన్షన్ కోసం అప్లై చేశారు. ఏమీ లేదు, రేషన్ కార్డు లేదు, హెల్త్ కార్డు లేదు. సహాయం కోసం తలుపులు అన్నిటినీ తట్టారు. కానీ డోర్ నంబర్స్, ఫైల్స్, అప్రూవల్స్లోనే జీవితం చిక్కుకుపోయింది. వచ్చినాయి నాకు. ఏమొచ్చింది సార్? పెరాలసిస్ వచ్చిందా? ఏమైనా ఉందా? డబ్బులు పెట్టి ఏం లేదు, హెల్త్ కార్డు ఇట్లా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటది కదా, ఇది అది ఏం లేదు. ఇది ఏం లేదా? ఇది ఆ మనిషి బాధ మాత్రమే కాదు,
మన ప్రభుత్వం చేరాల్సిన చోటు చేరకపోతుందో ఏమవుతుందో చూపించే నిజమైన చిత్రం. కొంచెం ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ లైన్ నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు. మున్సిపల్ వాళ్ళు పట్టించుకునే లేరు. లైట్లకు కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది ఊర్లో. ఇక్కడ మూసి ఉంది కదా, దోమలు కూడా బాగా చాలా దోమలు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మూసి కూడా పట్టించుకొని చేస్తామని చెప్తారు కానీ దానికోసం మనకు ముందుకు వస్తలేరు, దాన్ని చేపిస్తలేరు. కానీ చాలా దోమలతో కూడా లేని వ్యాధులు వస్తున్నాయి. స్కూల్ కూడా లేదు. స్కూల్ చిన్న స్కూల్ ఉంది కదా, 7th వరకే ఉంది. ఆ 7th వరకు చాలా ఏళ్ళ నుండి ఉంది. మా పిల్లలు చదువుకున్నప్పటి నుండి అదే ఉంది. ల్యాండ్ ఉంది, 3 ఎకరాల పొలం ఉంది, తీసిపెట్టినాము. దాన్ని కట్టించి దానికి ముందుకు వచ్చేటోళ్ళు ఇంతవరకు ఎవరు రావట్లేదు. ఆ ఊర్లో ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, బస్ స్టాండ్ లేదు, దోమల కంట్రోల్ లేదు. ఇన్ని సమస్యలున్న ప్రభుత్వానికి ఇవేమైనా చిన్న సమస్యలు కావు కదా. ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, మనల్ని కూడా ఒక్కసారి మనం అడగాలి. మన ఓటు మన కోసం పనిచేస్తుందా, లేదా మనమే మన ఓటును పనికిరానట్టుగా మారుస్తున్నామా? కొన్ని కుటుంబాలు రాజకీయాల చేత మోసపోతే, కొన్ని కుటుంబాలు అజ్ఞానం వల్ల ఓటేస్తే మనమే మన భవిష్యత్తును మన చేతితో చెదగొడుతున్నామా? రాజకీయ నాయకుడు ఎన్నికల తర్వాత మమ్మల్ని మర్చిపోతే మీ ఓటు కూడా మీ ఇంటిని మర్చిపోయినట్టే. మన బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. కాచవాని సింగారం మాకు ఒక పెద్ద పాఠం నేర్పింది. డెవలప్డ్ ఇండియా అంటే కాంక్రీట్ రోడ్లు మాత్రమే కాదు. అభివృద్ధి అంటే ప్రతి ఇంటికి వెలుగు చేరడం, ప్రతి కుటుంబం జీవన ప్రమాణం మెరుగవడం. ఒక్క గుడిసె కూడా చీకట్లో ఉండకూడదు. ఇది 12 గుడిసెల వేద కాదు, ఇది గవర్నెన్స్ ఎక్కడ నిలిచిపోయిందో చూపించే బోర్డు. మనం ఈ సమస్యలను బయట పెడతాం, వారి గలం మేము వినిపిస్తాం. అది మా బాధ్యత. మిగతా బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళదే.